హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు హైవే పైన ఉన్న బాలానగర్ లో రీజనల్ రింగ్ రోడ్ కి అత్యంత సమీపంలో AH-43 రోడ్డు దగ్గర నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్ అయిన వాసవి గ్రూప్ వాళ్ళ లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు వచ్చింది. ఈ ప్రాజెక్టు పేరు వాసవి అర్చన వైట్ లోటస్ బై వాసవి గ్రూప్ అండ్ ఆర్కాలైట్ ప్రాపర్టీస్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 45 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 597. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. వీటిలో 250 ప్లాట్స్ ఆల్రెడీ సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్ట్ ముడా మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని చూస్తే బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ LED స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ లో ఓవరాల్ గా 5 లొకేషన్స్ లో పార్క్స్ వస్తాయి. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, సీనియర్ సిటిజన్స్ స్పేస్, ఓపెన్ ఎయిర్ జిమ్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, గజిబోస్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, వాకింగ్ ట్రాక్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 60 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. వీటిల్ని ప్రాపర్ ఫుట్ పాత్స్ తో అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టు లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తున్నారు. అలానే ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ మరియు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విత్ STP ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు క్లబ్ వాసవి అనే పేరుతో 10,000 స్క్వేర్ ఫీట్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్స్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, స్టీమ్ రూమ్స్, యోగా ఎరోబిక్స్ రూమ్, మెడిటేషన్ రూమ్, హెల్త్ బార్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ ప్లే ఏరియా లాంటివి ప్రొవైడ్ చేస్తారు. లగ్జరీ విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి వాసవి గ్రూప్ దగ్గర నుంచి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఆప్షన్. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 17,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అలానే IIFL బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బ్యాంక్ లోన్ ద్వారా అయితే పర్ స్క్వేర్ యార్డ్ 18,500 రూపీస్ అవుతుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ రాబోతున్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. సో మీరు ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మీద షాద్నగర్ కి దగ్గరలో ఉన్న బాలానగర్ లో ఈ లొకేషన్ లో వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్న లైన్ సుమారుగా రీజనల్ రింగ్ రోడ్ వచ్చే లొకేషన్. ఈ వాసవి అర్చన వైట్ లోటస్ వెంచర్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో ఈ నేషనల్ హైవే మీద ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ఫెసిలిటీస్ చూస్తే ముందుగా మనము షాద్నగర్ రీచ్ అవుతాము. ఈ షాద్నగర్ లోనే రైట్ సైడ్ లో మనకి మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్ ఎనర్జీ, ఏరోలైట్, పోకర్నా ఇంజనీరింగ్, MSN లాబొరేటరీస్. ఇంకొంచెం మనం పైకి వచ్చి చూస్తే ఇక్కడ PNG ఫ్యాక్టరీ ఉంటుంది. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ షాద్నగర్ దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు చూస్తే ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఇదే రోడ్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ముచ్చింతల దగ్గర స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అలానే జిమ్స్ హాస్పిటల్ ఉంటాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ నుంచి జస్ట్ 10 to 12 km డిస్టెన్స్ లో ORR ఎగ్జిట్ 16 కి రీచ్ అవుతాము. ఈ ORR ఎగ్జిట్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అని అంటారు. ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ద్వారా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తాము. అలానే ఈ వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ కి ఇటువైపు చూస్తే ఇక్కడ రాజాపూర్ దాటిన తర్వాత ఇక్కడ పోలేపల్లి సెజ్ అని ఉంటుంది. ఈ పోలేపల్లి సెజ్ అనేది 1000 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పోలేపల్లి సెజ్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ థెర్మోకేబుల్స్, ట్రినిటీ ట్రాన్స్ఫార్మర్స్, షాలిమార్ కెమికల్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ప్రావిస్ బయోలాబ్స్, MGRM మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, L&T, యూరిటెక్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్, హిలియాస్ స్పెషాలిటీ గ్యాసెస్, అరబిందో ఫార్మా, ఆమ్నైల్ ఆంకాలజీ, ఎవర్2జెన్ లైఫ్ సైన్సెస్, APL హెల్త్ కేర్, హిటెరో, శిల్పా మెడికేర్, సుప్రీం ఇండస్ట్రీస్, సుమిత పాలిఫాబ్రిక్స్,
ఇలా చాలా కంపెనీస్ ఈ పోలేపల్లి సెజ్ లో ఉన్నాయి. అలానే ఈ సెజ్ లోనే నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది. ఇక్కడ ఉన్న క్యాంపస్ మొత్తం ఆ కాలేజీకి సంబంధించిందే. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే దివిటిపల్లి ఏరియా దగ్గర దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీలోనే అమర్ రాజా గిగా కారిడార్ ఉంది. మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలానే R&D డిపార్ట్మెంట్స్ ఉండే ప్లేస్. ఈ లొకేషన్ లో ఈ అమర్ రాజా గిగా ఫ్యాక్టరీయే కాకుండా ఇక్కడ మహబూబ్ నగర్ ఐటీ టవర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వాసవి అర్చన బ్లూ లోటస్ ప్రాజెక్ట్ కి 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా స్కూల్స్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ ఉంది. ఇదే హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్. ఇది మొత్తం 20 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గురుకుల్ సిస్టమ్ ని బేస్ చేసుకుని టీచింగ్ చేస్తారు. షాద్నగర్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇది ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇది మేధా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఠాగూర్ హై స్కూల్. ఇలా షాద్నగర్ ఏరియాలో చాలా మంచి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ షాద్నగర్ దగ్గరే ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ వెంచర్ నేషనల్ హైవే కి పక్కనే ఉంటుంది. ఈ నేషనల్ హైవే కి పక్కనే రంగారెడ్డిగూడ దగ్గర రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ ఉంటుంది. అలానే ఇక్కడ బాలానగర్ దగ్గర బాలానగర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇవే కాకుండా షాద్నగర్ లో కూడా షాద్నగర్ రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.